నమస్కారం. ఈరోజు మనం వేసవిలో కూడా మంచి లాభాలు ఇచ్చే ఒక అద్భుతమైన పంట గురించి తెలుసుకోబోతున్నాం. అదే బెండకాయ పంట. రోజు కోత, రోజు ఆదాయం, తక్కువ సమయంలో మంచి ఇన్కమ్ ఇచ్చే క్రాప్స్లో బెండకాయ ముందు వరుసలో ఉంటుంది. ఈ వీడియోలో ఏ నేల బాగుంటుంది, విత్తనాలు ఎలా వేయాలి, ఎరువులు ఎంత వేయాలి, పురుగుల నివారణ ఎలా చేయాలి, ఎంత లాభం వస్తుంది అన్నీ స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. బెండకాయకు మంచి డ్రైనేజ్ ఉన్న ఎర్ర నేల లేదా ఇసుక మట్టి చాలా బాగుంటుంది. నీరు నిల్వ ఉండకూడదు. అలా ఉంటే రూట్స్ పాడై క్రాప్ డ్యామేజ్ అవుతుంది. పొలం దున్నేటప్పుడు బాగా ఎండిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేయడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది. మార్కెట్లో చాలా హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి. మీ ప్రాంతానికి సూటబుల్ వెరైటీ ఎంచుకోవాలి. విత్తనాలు వేయడానికి ముందు 12 గంటలు నీటిలో నానబెడితే జర్మినేషన్ త్వరగా వస్తుంది. రో టు రో 2 అడుగులు, ప్లాంట్ టు ప్లాంట్ 1 అడుగు గ్యాప్ ఇవ్వండి. బెండకాయకు ఎక్కువ నీరు అవసరం లేదు, కానీ చిన్న మొక్కల స్టేజ్లో రెగ్యులర్ మాయిశ్చర్ అవసరం. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే నీరు సేవ్ అవుతుంది, గ్రోత్ బాగా ఉంటుంది, డిసీజెస్ తక్కువ వస్తాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే జీవామృతం, వెర్మీ కంపోస్ట్, నీమ్ కేక్ వాడచ్చు. కెమికల్ ఫార్మింగ్ అయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. ఫ్లవరింగ్ టైంలో న్యూట్రియంట్స్ సరైన అమౌంట్లో ఇస్తే ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి. బెండకాయలు ఎక్కువగా వచ్చే సమస్యలు ఫ్రూట్ బోరర్, వైట్ ఫ్లై, ఎల్లో లీఫ్ డిసీజ్. ఇవి కంట్రోల్ చేయడానికి నీమ్ ఆయిల్ స్ప్రే, స్టిక్కీ ట్రాప్స్, ఫీల్డ్ క్లీన్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి డిసీజ్ స్ప్రెడ్ అయితే ఈల్డ్ తగ్గిపోతుంది. విత్తిన 40 నుంచి 45 రోజుల్లో ఫ్లవరింగ్ మొదలవుతుంది. తర్వాత రెగ్యులర్ హార్వెస్టింగ్ చేయాలి. చిన్న సైజులో ఉన్నప్పుడే కోస్తే మార్కెట్ ప్రైస్ బాగుంటుంది. లేట్ అయితే హార్డ్ అవుతుంది, ధర తగ్గుతుంది. 1 ఎకరం బెండకాయ పంటకు 25,000 నుంచి 50,000 వరకు ఖర్చు రావచ్చు. కానీ మార్కెట్ రేట్ బాగుంటే 80,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఇన్కమ్ రావచ్చు. డైలీ హార్వెస్టింగ్ ఉండడం వల్ల డైలీ క్యాష్ ఫ్లో ఉంటుంది. మే నెలలో హీట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే మల్చింగ్ వాడండి. మార్నింగ్ వాటరింగ్ చేయండి, ఆఫ్టర్నూన్ ఇరిగేషన్ అవాయిడ్ చేయండి. ఇలా చేస్తే ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ టిప్ చెబుతున్నాను. బెండకాయ హార్వెస్ట్ను రెగ్యులర్గా చేస్తే కొత్త ఫ్రూట్స్ ఇంకా ఎక్కువగా వస్తాయి. మరొకటి, ఫీల్డ్లో వీడ్స్ ఉండనివ్వకండి. ఇలా సరైన పద్ధతిలో బెండకాయ పంట వేస్తే మంచి లాభాలు సంపాదించవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా ఫార్మింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.